మన ఛానల్‌కి గూగుల్ యాడ్సెన్స్ నుంచి గూగుల్ పిన్ అయితే వచ్చేసిందనమాట. ఛానల్ మానిటైజేషన్ అయిపోయి 3 మంత్స్ అయిపోయినా గానీ, ఇప్పటి వరకు ఎందుకు రాలేదు? నేను చేసిన మిస్టేక్ ఏంటి? అన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం యూట్యూబ్‌లో మానిటైజేషన్ గురించి చాలా ప్రాసెస్ అనేవి ఉంటది. కానీ ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ గురించి అందరూ ఎందుకు అంత ఇదిగా చెప్తారు అనంటే, ఇదైతే మనకి మానిటైజేషన్‌లో లాస్ట్ స్టెప్ అనమాట. ఇది మెయిన్ స్టెప్. ఇది కూడా టఫ్ అనమాట. అందుకని చెప్పేసి ఇది మనం అచీవ్ చేస్తే అంత ప్రౌడ్‌గా ఫీల్ అయ్యే మూమెంట్ అని చెప్పేసి అందరూ కూడా మిగతావి చెప్పినా చెప్పకపోయినా ఐడీ వెరిఫికేషన్, మానిటైజేషన్ ఇవన్నీ కూడా చెప్పినా చెప్పకపోయినా ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ గురించి మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తారు. అదనమాట దీనికి ఉన్న ప్రత్యేకత అయితే. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. యూట్యూబ్‌కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో దొరుకుతుంది మీకు. ఈ వీడియో చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందనమాట. ఇంక ఈ యాడ్సెన్స్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది గూగుల్ నుంచి పిన్ అనేది అంటే మనకి $10 అయితే కంప్లీట్ అవ్వాలి. అది యూట్యూబ్ స్టూడియోలో కంప్లీట్ అయిపోయినా కానీ పర్వాలేదు. యాడ్సెన్స్‌లోనే ఉండాల్సిన అవసరం లేదనమాట. $10 అనేవి ఎప్పుడైతే మనకి క్రాస్ అవుతామో అప్పుడు మనకి మెయిల్ అయితే వస్తుందనమాట. మీకు యూట్యూబ్ నుంచి పిన్ పంపించామని చెప్పేసి. పిన్ పంపించిన వితిన్ 1 వీక్లో అయితే మనకి వచ్చేస్తుంది. నేను విలేజ్లో ఉన్నా కానీ నాకు 1 వీక్లో వచ్చేసింది అనమాట. ఇంకా సిటీస్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా తొందరగా రావచ్చు, 4-5 డేస్. చాలామంది 2 వీక్స్ 4 వీక్స్ టైం పడుతుందని చెప్తారు. కానీ నాకైతే నెక్స్ట్ అంటే 1 వీక్లోనే వచ్చేసింది. నేను వెళ్దాం అనుకున్నాను పోస్ట్ ఆఫీస్ దగ్గరికి. కానీ ఆ డేనే అతను వచ్చేసి నాకైతే ఇచ్చాడనమాట. ఇంటికి వచ్చే ఇచ్చేశారు. ఇంకా యూట్యూబ్ ఛానల్ విషయానికి వచ్చినట్లయితే నేను లాస్ట్ ఇయర్ అంటే 2024 ఫిబ్రవరిలో అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అయినా కానీ మానిటైజేషన్ అయితే అయిపోయిందనమాట. ఒక 10 మంత్స్ 11 మంత్స్ లోపే మానిటైజేషన్ అయిపోయింది. ఇంకా నేను ఛానల్ స్టార్ట్ చేసిన 2 మంత్స్లోనే నేను కన్సీవ్ అయ్యాననమాట. ఇంకా ఎటు ఛానల్ స్టార్ట్ చేశాం కదా అని చెప్పేసి ఇంకా వదలకుండా చేసుకుంటూ వచ్చాను. అసలు ఆల్రెడీ అంతకుముందు ఒక ఛానల్ ఉంది నాకు 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాకే. అప్పుడు ఫేస్ చూపించకుండా చేయాలన్నట్టుగా నేను అనుకుని అలా చేసేదాననమాట. కొంచెం వీడియో కూడా ఒకటి వైరల్ అయింది. అయినా కానీ నేను దాన్ని యూజ్ చేసుకోలేకపోయాను. ఇంకా మళ్ళీ రీస్టార్ట్ చేయడం వల్ల ఇంకా కొంచెం లేట్ అయిపోయింది. అప్పుడే నేను మంచిగా చేసుకొని ఉంటే ఇప్పుడు ఇంకా ఛానల్ ఇంకొంచెం రీచ్లో ఉండేదన్నమాట. ఎవరైనా కానీ మీరు చేయాలనుకుంటే ఫేస్ చూపించకుండా చేయాలనుకుంటే మాత్రం లేడీస్కి అయితే టైలరింగ్ కానీ మీషో రివ్యూస్ కానీ ఇవి చేసుకోవచ్చు. బాయ్స్కి అయితే మాత్రం ఇంకా ఫ్యాక్ట్ ఛానల్ ఒకటే కానీ ఇంకేమైనా చూసుకోండి. అంటే ఫేస్లెస్గా మీకు మనకంటూ ఒక రికగ్నిషన్ అనేది కావాలి అనుకుంటే ఫేస్ చూపించి చేయాల్సిందే. లేదు మాకు మనీ వస్తే చాలు అనుకుంటే మాత్రం మీరు ఏఐ యూజ్ చేసి కానీ ఫిల్టర్ యూజ్ చేసి కానీ చేసుకోవచ్చు. ఇంకా ఇంకా నేను తర్వాత అప్పటి నుంచి నా ప్రెగ్నెన్సీ హెల్త్ వీడియోస్ అన్నీ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. అంటే నా హెల్త్ రిపోర్ట్స్ అంటే ఎక్కువగా ఏదో ఒక వీడియో వైరల్ అయ్యింది లేదు నాకైతే. మినిమం 2K నుంచి 6K మధ్యలో వచ్చేవన్నమాట. ఇంకా అలానే నాకు వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఫస్ట్ అయితే మినీ మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేశాను. అంటే 3000 వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ అనమాట. అలాగే లైవ్ కూడా చేసేదాన్ని అప్పుడప్పుడు వాచ్ అవర్స్ కోసం. ఇంక ఇలా మినీ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికైతే అప్లై చేశాను. ఇంకా మానిటైజేషన్కి ఎలా అప్లై చేయాలి ఏంటి ఇవన్నీ కూడా నేను ప్రతిదీ యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నవేనమాట. ప్రతిదీ కూడా మాధురి టెక్ కానీ మధు రాక్ అఫీషియల్ ఇలాంటి వాళ్ళ వీడియోస్ చూసి నేను 1కి 2 3 చూసామంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా అలా చూసి నేను కూడా మానిటైజేషన్కి నేనే అప్లై చేసుకున్నాను. నా ఫోన్లో నేనే అప్లై చేసుకున్నాను అనమాట. మన ఓన్ కంటెంట్ అయితే చాలు మనకి ఏం అవసరం లేదనమాట. ఇంక మనకి భయపడాల్సింది ఏం లేదు. మన ఓన్ కంటెంటే కాబట్టి మనకి ఏ ప్రాబ్లం అవ్వకుండా మానిటైజేషన్ అయితే ఇచ్చారు. అంటే నా ఛానల్కి అయితే వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఇంకో 1000 వాచ్ అవర్స్ అయితే ఇంకొక 1 మంత్లో అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే ఫుల్ మానిటైజేషన్ అయితే జనవరిలో అయిందనమాట. ఇంకా అక్కడి నుంచి మనకి డాలర్స్ కానీ రావడం అయితే స్టార్ట్ అవుతుంది ఇన్కమ్ అనేది. ఇంకా నాకైతే చాలా టైం పట్టింది. నేను ఫస్ట్ మీకు చెప్పేది ఏంటంటే ఛానల్ మనం స్టార్ట్ చేసినప్పుడు అసలు గ్యాప్ అనేది ఇవ్వకూడదు అనమాట. నేను ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీలో చాలా గ్యాప్ తీసుకొని చేయడం వల్ల ఇంకా ప్రెగ్నెన్సీలో చూసిన వాళ్ళు ఇంకా నెక్స్ట్ కంటిన్యూస్గా మనకి వ్యూవర్స్ అయితే లేరనమాట. ఇప్పుడు మళ్ళీ
కొత్త ఛానల్ లాగే అనిపిస్తుంది నాకైతే. కానీ మనకు ఒక సర్టైన్ ఆడియన్స్ అనేవి వాళ్ళు మనకి ఉండాలి. అదైతే మనకి ఇంపార్టెంట్ అనమాట. మానిటైజేషన్ అయినా కానీ ఇలా అయితే యూజ్ ఏమి ఉండదు. $10 అవ్వడానికి నాకైతే 3 months అయితే పట్టిందనమాట. రోజుకి కనీసం $1 కూడా వచ్చేది. $1 కాదు, $1/2 కూడా రాదనమాట. వ్యూస్ ఉంటేనే మనకంటూ మన వ్యూవర్స్ అనే వాళ్ళు ఉంటేనే మనకి మనీ అనేది వస్తుంది. ఇంకా మీరు ఎవరైనా చేయాలి అనుకుంటే మాత్రం కన్సిస్టెన్సీగా చేయాలి. కంటెంట్, కన్సిస్టెన్సీ, అలాగే పేషెన్స్ ఈక్వల్ టు సక్సెస్ అనమాట. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తాను. ఒక్క 2 months అయితే మీరు కన్సిస్టెంట్గా వీడియోస్ చేయండి. ఒక్క డే కూడా మిస్ అవ్వకుండా చేశారంటే ఏదో ఒక వీడియో ఖచ్చితంగా వైరల్ అయిపోతుంది అనమాట. 1 month చేయండి, లేదంటే 2 months కంపల్సరీగా మీరు టార్గెట్ అనేది పెట్టుకోండి. తొందరగా రీచ్ అయిపోతారు. నేనైతే ఎక్కువగా షార్ట్స్ అంతకుముందు చేసేదాన్ని కాదనమాట. వాచ్ అవర్స్ కోసం లాంగ్ వీడియోస్ చేసేదాన్ని. కానీ ఇప్పుడైతే ఎందుకు చేయలేదని ఫీల్ అవుతున్నాను అనమాట. షార్ట్స్తోనే రన్ అవుతున్న ఛానల్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. షార్ట్స్ చాలా బెటర్ ఆప్షను. మీరు చేయాలనుకుంటే చేయండి, తక్కువ టైంలోనే చేయొచ్చు. అలాగే ఇన్స్టా, ఫేస్బుక్లో కూడా ఇవి అప్లోడ్ చేస్తూ ఉంటే ఎక్కడ కాకపోతే అక్కడైనా మనకి ప్రతి చోట కూడా కొంతమంది ఆడియన్స్ అనేవాళ్ళు మనకి ఉంటారనమాట. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకొని చేయండి. నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకండి. ఇంకా ఇందువల్ల నాకు 3 months అయితే టైం పట్టింది. ఇంకా ఫస్ట్ శాలరీ రావాలంటే నాకు మినిమం 1 year అయితే పట్టేలా ఉంది. అస్సలు వ్యూస్ కోసం అంటే ఎప్పుడు మనం కష్టపడుతూనే ఉంటాం, కానీ కన్సిస్టెన్సీ అనేది లేకపోవడం వల్ల చూడండి ఎంత ఇదైపోయిందో. అదే నేను డైలీ స్టార్ట్ చేసామంటే ఒక 2 monthsలోనే మనకి శాలరీ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కూడా మనం రోజు కష్టపడుతున్నాం, రోజు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ దానివల్ల యూజ్ ఏమి ఉండదు. కానీ ఒక్కడే మిస్ అయినా అంటే కంటెంట్ కూడా మనం ఏ వీడియో పెడితే ఆ వీడియో, ఒకరోజు వ్లాగ్ వీడియో, ఒకరోజు ఏదో అన్బాక్సింగ్ వీడియో ఇలా చేస్తూ ఉంటే అది అస్సలు సెట్ అవ్వదు అనమాట. ఒక కంటెంట్ మీద మనం చేస్తూ వెళ్ళాలి. నెక్స్ట్ ఇప్పుడు కాంపిటీషన్ 2025లో కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది. ఎక్కడ అయినా సరే మనకు కాంపిటీషన్ అనేది ఉంటూనే ఉంటుంది ఫ్రెండ్స్. జాబ్లో అయినా, ఇది కూడా యూట్యూబ్ కూడా ఒక జాబ్ లాంటిదే. మీరు అలానే ఫీల్ అవ్వండి. కాంపిటీటర్స్ అనేవి ప్రతి చోట ఉంటారు. ఎంతోమంది చేస్తున్నారని చెప్పేసి మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకండి. ఎవరి యూనిక్నెస్ అనేది వాళ్ళకు ఉంటుంది. మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసి మీ కంటెంట్ని మీరు ఎంత బాగా ప్రజెంట్ చేయగలిగితే అంత బాగా ప్రజెంట్ చేయండి. అంత తొందరగా మీకు రీచ్ అనేది వస్తుంది. ఇంకా అంత బాగానే ఉంది, మేము చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి అనుకోవడం ఎడిటింగ్ అనమాట. ఎడిటింగ్ అంటే మీరు మినిమం షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి ఫస్ట్ అయితే నేర్చుకోండి. చిన్న షార్ట్ వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం నేర్చుకున్నారంటే తర్వాత చిన్నగా 2-3 minutes లాంగ్ వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేస్తూ ఉంటే మనకైతే వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్లోనే మనం భారీగా థంబ్నైల్స్, ఎడిటింగ్ ఇవన్నీ చేయాల్సిన అవసరమేం లేదనమాట. మనకి వీడియోకి తగ్గట్టుగా థంబ్నైల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఇదన్నమాట. ఇంకా మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి అనుకుంటే అంటే మనం నేర్చుకోవాలంటే ఏదైనా సాధ్యమేనండి. నేనైతే ప్రతిదీ కూడా యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను అనమాట. ప్రతిదీ చేసుకుంటూ ఇలా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇంకా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా వెళ్ళాల్సిందే. అంటే ఏదో ఒక రోజు మన వీడియోస్ వైరల్ అయితే అది మనకే ప్లస్ అవుతుంది కదా. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ ఏ ఒక్కటి నాది వైరల్ అయిన వీడియోనే లేదు. అంటే చిన్నగా వెళ్ళేది ఏదో ఒక 3 monthsకో 4 monthsకో ఒక 30K 40K ఇలాగా ఒక్క వీడియో అయినా వెళ్ళిందనమాట. దానివల్ల నాకు వాచ్ అవర్స్ అనేవి వచ్చింది. మనకి పేషెన్స్ అనేది చాలా ముఖ్యం. అలాగే డైలీ అప్లోడ్ చేస్తే మనకి 1 month ఆర్ 2 monthsలోనే మీరు ఖచ్చితంగా ఏదో ఒక వీడియో వైరల్ అయిపోతుంది అనమాట. ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇంకా ఇదైతే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. మీరు కన్సిస్టెన్సీగా మంచిగా కంటెంట్ తీసుకొని పేషెన్స్తో 2 months రెగ్యులర్గా చేశారంటే సరిపోతుంది. మీకు సక్సెస్ అనేది తొందరగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా మానిటైజేషన్కి రిలేటెడ్, యూట్యూబ్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే మానిటైజేషన్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి క్రైటీరియా అనేది పూర్తయిన తర్వాత అప్లై నవ్ అనే బటన్ వస్తుంది అనమాట. అప్పుడు మనం అప్లై చేసుకుంటే ఇంకా బేసిక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి మనం అగ్రీ చేసిన తర్వాత యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అంటే యూట్యూబ్లో నుండి మనం డబ్బులు సంపాదిస్తున్నాం కాబట్టి డైరెక్ట్ యూట్యూబే మనకి ఇవ్వదన్నమాట. మనకి యాడ్స్ ద్వారా
మనీ వస్తాయి కాబట్టి యాడ్సెన్స్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ యాడ్స్ మీద వచ్చిన డబ్బులన్నీ యాడ్సెన్స్లోకి వస్తాయి. తర్వాత మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే వస్తాయి అన్నమాట. ఈ గూగుల్ యాడ్సెన్స్ అనేవి ఒక్క మనిషికి ఒక్క అకౌంట్ అనేది ఉంటుంది. అందువల్ల మీరు చూసి మీ నేమ్ ఇవన్నీ కరెక్ట్గా ఇచ్చి అడ్రస్ కూడా కరెక్ట్గానే ఇవ్వండి. అదే అడ్రస్ మనం లాస్ట్ వరకు ఇవ్వచ్చు. ఇంకా అదే అడ్రస్కి కూడా మనకి పిన్ కూడా అదే అడ్రస్కి అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనకి అంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అది ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా సబ్మిట్ చేయాలి. తర్వాత $10 కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఐడి వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. ఐడి వెరిఫికేషన్లో పాన్ కార్డ్ అయితే మనం ఇమేజ్ 2 సైడ్స్ అనేవి అప్లోడ్ చేస్తే మనకి ఐడి వెరిఫికేషన్ వెంటనే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత పిన్ వెరిఫికేషన్ అనమాట, అంటే అడ్రస్ వెరిఫికేషన్. మనం ఇచ్చిన అడ్రస్కి యూట్యూబ్ వాళ్ళు ఒక పిన్ అయితే పంపిస్తారు, అంటే గూగుల్ వాళ్ళు. ఇంకా అది కూడా స్పీడ్ పోస్ట్లోనే వచ్చేస్తుంది మనకి 1 వీక్ 10 డేస్ లోపే ఖచ్చితంగా వస్తుంది అనమాట. మీరు వెయిట్ చేస్తూ కూర్చోకండి, ఒకసారి అడిగి కనుక్కోండి. తర్వాత ఆ పిన్ అనేది మనం గూగుల్ యాడ్సెన్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఐడి వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా $100 ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మనం బ్యాంక్ అకౌంట్లోకి అయితే వస్తాయి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి మనం యాడ్ చేయాలన్నమాట. అంటే $10 కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే దగ్గరగా మన ఇన్కమ్ $100 కంప్లీట్ అవుతుంది అన్నప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసామంటే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ షిఫ్ట్ కోడ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. నేనైతే SBI బ్యాంక్లో అడిగితే వాళ్ళు రాసి ఇచ్చారనమాట నాకు పేపర్ మీద. ఎందుకు అని చెప్పేసి అడిగారు. నేనైతే యూట్యూబ్ ఛానల్ చేస్తానండి, యూట్యూబర్ అని చెప్పాను. ఇంకా ఆయన అయితే స్మైల్ ఇచ్చి నవ్వాడు అనమాట. ఓ యూట్యూబరా మీరు అని చెప్పేసి. మీరు కావాలనుకుంటే మీ బ్యాంకులో అడగండి, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళే మనకి షిఫ్ట్ కోడ్ అనేది రాసి ఇస్తారనమాట. అది కూడా మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇంకా మెయిన్గా మోనిటైజేషన్లో అవైతే ఇవే అనమాట, నేను చెప్పినవే ఇవే మెయిన్ అనమాట. ఇంకా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.